ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేందుకు సమయం ఆసన్నమైంది. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు మే 13న జరిగిన పోలింగ్ లో ప్రజలు ఓటు ద్వారా చెక్ పెట్టారు. ఆ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. పోలింగ్ జరిగిన తీరును బట్టి తమ ఓటమి ఖాయమైందని ఇప్పటికే వైసీపీ ఓ అంచనాకొచ్చింది. పోలింగ్ రోజు బెదిరింపులతో, ఘర్షణలతో ఓటింగ్ శాతం పెరగకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు ధ్వంసంతో పాటు తమకు అనుకూలంగా పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే రాష్ట్రం మొత్తం పరిస్థితిని చూస్తే పోలింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్ కు పోలీసులు, ఎన్నికల అధికారులు కొంతమేర అడ్డుకట్ట వేశారు. దీంతో ఓటమి ఖాయమని తమ అంతర్గత సర్వేల ద్వారా జగన్, ఆయన వర్గానికి స్పష్టత వచ్చేసింది. కూటమి విజయం ఖాయమైన క్రమంలో కూటమి విజయానికి అడ్డుకట్ట వేసేలా వైసీపీ కుట్రలకు తెరలేపింది. ఇందుకోసం 2 ప్లాన్లను సిద్ధం చేసింది. కౌంటింగ్ రోజు కూటమి విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం, అలా కాని పక్షంలో కూటమి అభ్యర్థులు ప్రజా మద్దతుతో కాదు, ఈసీ సహకారం, దొంగ ఓట్ల ద్వారా గెలిచారంటూ ముద్ర వేయడం. ఈ 2 ప్లాన్లు కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమలు కాబోతున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో పోలింగ్ జరిగిన తీరును చూస్తే వైసీపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం వైసీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైపోయింది. కానీ వైసీపీ అధిష్టానం పెద్దలు మాత్రం మనమే గెలుస్తామని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీ నేతలైనా చేస్తారు, అందులో తప్పు పట్టాల్సిన పనే లేదు. కానీ వైసీపీ అధిష్టానం మరో అడుగు ముందుకేసి కౌంటింగ్ రోజు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించాలని ప్లాన్ వేసింది. ఆ విషయం పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఈసీ, రాష్ట్ర పోలీసు బలగాలను అప్రమత్తం చేశాయి. వైసీపీ నేతలు కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించడానికి సిద్ధమయ్యారన్న విషయం ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాటల ద్వారా తేటతెల్లమైంది. 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ మనం పాటించాల్సిన పని లేదని, ప్రతి అంశంపై అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా కౌంటింగ్ సమయంలో గందరగోళం సృష్టించాలన్న రీతిలో దిశానిర్దేశం చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రూల్స్ ఫాలో అయ్యేవారు ఏజెంట్లుగా వెళ్లొద్దు, గొడవలు చేసేవారే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని సజ్జల చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు 100% అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వారికి కీలక సూచనలు చేసినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కౌంటింగ్ హాల్లో ఈవీఎంలు సీల్ తీసే విషయంలో, లెక్కించే విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా పెద్ద రాద్ధాంతం చేయాలని సదరు ఏజెంట్లకు చెప్పినట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రాల వద్దకు తాము ఎంపిక చేసిన వైసీపీ నేతలు వస్తారు. వారి వెంట భారీగా కార్యకర్తలు తీసుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంటారు. కౌంటింగ్ హాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా అభ్యంతరాలు లేవనెత్తండి, గొడవ చెయ్యండి, అవసరమైతే ఈవీఎంలను బద్దలు కొట్టేయండి. వెంటనే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి వైసీపీ నేతలకు సిగ్నల్ ఇవ్వండి. తర్వాత జరగాల్సిన గొడవను వారు చూసుకుంటారు. కొందరు పోలీసులు, అధికారులు మనకు మద్దతుగా ఉంటారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రం వద్ద వీరంగం సృష్టించండి. వీలు పడితే ఈవీఎం బాక్సులను మాయం చేసేందుకు సైతం వెనకాడొద్దు. అలాంటి వారే కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లుగా వెళ్ళండి. అంతా పక్కా ప్లాన్ తో జరిగిపోవాలి. ఏజెంట్లపై కేసులైనా వారిని కాపాడుకునే బాధ్యతను వైసీపీ అధిష్టానం తీసుకుంటుందని సజ్జల క్లియర్ కట్ గా చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సజ్జల వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం 2 వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటిది, కౌంటింగ్ కేంద్రంలో ప్రతి చిన్న విషయానికి అభ్యంతరం చెప్పడం ద్వారా గొడవను సృష్టించి కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయడం. అదే సమయంలో వీలు దొరికితే ఈవీఎంలను ధ్వంసం చేయడం. ఇక రెండోది, కౌంటింగ్ సమయంలో అభ్యంతరాలు లేవనెత్తి గందరగోళం సృష్టించడం. తద్వారా ప్రజా మద్దతుతో కాదు, ఈసీ అండదండలతో దొంగ ఓట్లతో కూటమి అధికారంలోకి వచ్చిందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. కౌంటింగ్ కేంద్రం వద్ద గొడవ మొదలుపెట్టిన వెంటనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా, పార్టీ అనుకూల ఛానల్స్ సిద్ధంగా ఉంటాయి. కూటమి అభ్యర్థులు 100% గెలుస్తారని వైసీపీ అధిష్టానం భావిస్తున్న నియోజకవర్గాల్లో ఈ రెండింటిలో ఏదో ఒక ప్లాన్ అమలు జరగాలని వైసీపీ తరపున కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనే ఏజెంట్లకు సజ్జల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్ ను ఎన్నికల సంఘం ఎలా ఎదుర్కొంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సజ్జలతో పాటు వైసీపీలోని కీలక నేతలను అరెస్ట్ చేయడం లేదా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈవీ సైతం వైసీపీ కీలక నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కౌంటింగ్ రోజు నేషనల్ మీడియా సైతం ఏపీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.